బెల్లంతో చేసినటువంటిది. ఇది ఓరియంటెడ్ హెర్బల్ న్యూట్రియంట్స్ అంటారు. మొక్కలంటికి కూడా న్యూట్రియంట్స్ అందటానికి ఇది ఒకటి అనమాట. దీన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. అందుతాయి బాగా. ఇవి ఎదుగుదలకి అన్నిటికీ బాగా పనిచేస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే అల్లంతో చేయొచ్చండి. తర్వాత వెల్లుల్లితో కూడా చేయొచ్చు. ఇది వెల్లుల్లితో చేసింది. ఇదన్నా చేసింది ఇది వెల్లుల్లితో చేసిందండి. ఇది వెల్లుల్లితో చేసింది. ఇది ఓహెచ్ఎన్ఏ. ఓకే. ఇది దీనివల్ల ఉపయోగాలు ఏంటి సార్? మొక్కలకి న్యూట్రియంట్స్ ఇవి మొక్కల్లో ఉన్నటువంటి స్మెల్ వస్తుంది. బెల్లం దీంతో చేస్తామండి. బెల్లం తీగానే ఉంటుంది. ఇది బెల్లం మరియు ఇది బెల్లం అని వెల్లుల్లి. ఓకే. బెల్లం వెల్లుల్లి మనం తినవచ్చు, మనం వాడుకోవచ్చు, జంతువులకు వాడవచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఓకే. సో దీని మొక్కల మీద భూమిలోకి ఇవ్వచ్చు, మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కొలెస్ట్రాల్, మొక్కలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తీసేస్తుంది. కరిగించేసి మొక్కకి ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంచింది. మొక్కలకు కూడా కొలెస్ట్రాల్ తీసేసి పోద్ది అనమాట. ఇది బాగా ఎదగటానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా అప్లై చేస్తారు అంటే బ్లేడ్ తో కొడతారా లేదంటే డ్రిప్ స్ప్రే తోటి చేయొచ్చు, డ్రిప్ తోటి చేయొచ్చు. దీన్ని 1 ml 1 గ్రామ్ లీటర్కి 1 గ్రామ్ లీటర్కి 1 గ్రామ్. లిక్విడ్ అయితే 1 గ్రామ్ 1 ml. ఓకే. ఇదైతే 1 గ్రాము కలుపుకోవాలి, చిక్కగా ఉంది కాబట్టి. ఓకే. డ్రిప్ చేస్తున్నారు మొక్కలకి ఇవ్వచ్చు. ఓకే. డ్రిప్ చేసుకోండి. అది పైనుంచి స్ప్రే అయితే పైనుంచి కూడా 1 ml. భూమికి ఇచ్చేటప్పుడు 2 ml 5 ml వరకు ఇవ్వచ్చు అనమాట. అప్పుడు చేసింది అనమాట ఇది కూడా. ఓకే. తీగా ఉంటది, మనం తినేయచ్చు. సేమ్ అదే ఇది. ఓకే. దీంట్లో బ్యాటరీ ఎలా ఫామ్ అవుతుందండి? బ్యాటరీ ఫామ్ అవుతుందా లేదంటే మొక్కలకు కావాల్సింది ఏమన్నా? మొక్కలకు కావాల్సినటువంటి బ్యాటరీ ఫామ్ అవుతుంది. ఇది ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత అవుతుంది. తర్వాత లాక్టో బ్యాక్టీరియా, లాక్టో యాసిడ్ బ్యాక్టీరియాని ఇది తయారు చేస్తామండి. ఇది ఈ భూమికి బాగా లూజ్ వచ్చేస్తే భూమికి బాగా బలం వస్తుంది. ఇది ఎలా వాడే విధానం అండి? ఇది లిక్విడ్ దీనికి వాడుకోవచ్చు. తయారు చేస్తారు సార్ దీన్ని టైప్ కూడా. అదే టైప్ మంచి స్మెల్, బట్ అది ఒక ఘాటు స్మెల్ వస్తుంది. ఇది బియ్యాన్ని నీళ్ళని కడిగు అంటాం కదా, బియ్యం కడిగి నీళ్ళని నీళ్ళు మీ ముందుగా నానబెట్టి వచ్చినట్టు నీళ్ళని బాగా పిసికేసి తీసుకున్న తర్వాత ఒక 3 రోజులు 2 రోజులు ఉంచిన తర్వాత పులిసిపోద్ది. పులిసిపోయిన తర్వాత దీంట్లో ఆవు పాలు పోసాను. ఆవు మిల్క్ 1/4 అవైతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే 3/4 ఆవు పాలు కలిపితే ఇలా తయారైపోద్ది. తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక 1 రోజుల్లో తయారైపోద్ది. ఎక్కువ రోజులు అంటే కొంచెం బెల్లం కలపాలి. ఇప్పుడు ఒక 6 నెలల వరకు ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది ఎలా వాడతారండి మొక్కల మీద? ఇది భూమికి ఇచ్చుకుంటే భూమి లూజ్ వచ్చేస్తుంది. భూమికి ఇచ్చుకుంటే భూమి లూజ్ వచ్చేస్తుంది. వచ్చేసి బ్యాక్టీరియా పెరగటానికి, ఏలు బాసు చూపడానికి వెంటనే ఉపయోగపడుతుంది. ఓకే. దీని కూడా డ్రిప్ చేసిన ద్వారా ఇస్తారా? డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, భూమికి ఇచ్చుకోవచ్చు, పైన స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందండి మామూలుగా? అంటే ఒక 1 లీటర్కి వచ్చేసి క్వాంటిటీ ఎంత కలపాలి? అన్ని కూడా 2 ml అండి. 2 ml ఫర్ లీటర్కి వచ్చేసి 2 ml. దీన్ని దక్షిణ కొరియా చౌవన్క్యూ అని చెప్పేసి ఆయన తయారు చేసినటువంటి అన్నమాట ఫార్ములా. ఇది అవి ఓహెచ్ఎన్ ఫార్ములా అన్నమాట. ఓకే. తర్వాత ఫ్రూట్ జ్యూస్ తోటి తయారు చేసామండి. బొప్పాయి తోటి జ్యూస్. దీంట్లో కూడా బెల్లం ఎన్ని కేజీలు బొప్పాయిలు అయితే అన్ని కేజీలు బెల్లం కలుపుతాం అన్నమాట. అన్ని తీగనే ఉంటాయండి. తీగ లేకుండా ఉంటే పాడైపోయినట్లు. తీగ లేకపోతే పాడైపోతాయి. వీటిని మనం వడగట్టుకొని వేరే పెట్టుకోవచ్చు. ఇది బొప్పాయిది. ఇది మామిడిది. వీటి కూడా తయారు చేసాం. మామిడి మాకే ఉంది కదా, బొప్పాయిలన్నీ పగలగొట్టేసి బొప్పాయిలన్నీ వేసేస్తే దాంట్లో బెల్లం కలిపేస్తే ఎన్ని కేజీలకి అన్ని కేజీలు అలా తయారైపోద్ది. ఇవి కూడా 1 ml లీటర్కి 2 ml కలుపుకోవచ్చు. భూమికి కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇవన్నీ మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి, రోగనిరోధక శక్తి ఉండటానికి ఉపయోగపడతాయి. అది మామిడి బొప్పాయి అయిపోయింది. మళ్ళీ మామిడి కూడా పొలం పెట్టి మామిడిని బెల్లం అది కలిపేసేస్తే ఆరోగ్యంగా ఉంటాయి, కూలింగ్ వచ్చింది అనేది వాటికి. హెల్తీగా ఉంటాయని, హ్యాపీగా ఉంటాయి అనేది. దీన్ని తర్వాత ఎలా మళ్ళీ ఫిల్టర్ చేస్తారు సార్? ఫిల్టర్ చేయాలి ఇది. మళ్ళీ ఫిల్టర్ ఎలా చేస్తారు? మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ నీళ్ళలో వేయాలా? నీళ్లు
పిండేసి ఓకే. జల్లెడ పట్టేసి వచ్చిన దాంట్లో ఓకే. 1 ml కదా, ఆ, లేదంటే మనం 1 గ్రాము లేదా 2 గ్రామ్స్ చొప్పున వేసేసుకోవటం, మనం ఉమ్, తీసుకేసేసి దాన్ని వాడేసుకోవటం. ఓకే. ఇలా కలిపినటువంటిది అక్కడ పెట్టాం, ఉమ్, వడబోసినటువంటి దాన్ని. ఓకే. ఓకే. అది ఎలా ఉంటుంది సార్, వడకట్టినాక ఎలా వస్తుంది లిక్విడ్ అనేది మనకి? సో వడకట్టిన తర్వాత లిక్విడ్ ఎలా వస్తుంది? ఇది ఇలా వస్తుంది, వడగట్టిందనమాట. ఉమ్, ఉమ్, ఇది మన మొక్కలకి నీళ్లు స్ప్రే చేసామండి, ఉమ్, మామిడి మొక్కలకి. ఉమ్, దాంట్లో ట్యాంకుకి ఒక 3 లీటర్లు కలిపాం అనమాట. ఇది ఉమ్, 1 ml 2 ml వరకు కలపచ్చు కదా. ఉమ్, ఇది అది ఒక 2 ml, అది ఒక 2 ml, అట్లా ఉమ్. 1 ml 2 సో ml. అలాగే అది ఇది ఏది ఎల్హెచ్ఎస్ ఉందో ఇది కూడా కలిసిద్దండి దీంతో పాటు? ఇది కూడా కలిపాను. ఇవన్నీ కూడా దాంతో పాటు మిక్స్ అయిపోతాయి, మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవచ్చు విడివిడిగానే. అది తెస్తే ఇది 1 లీటర్, అదొక లీటర్, అదొక లీటర్, అట్లా పోసుకోవాలన్నమాట. ఓకే. 1 గ్రామ్ కానీ 1 ml కానీ లీటర్ సరిపోతుంది. భూమికి ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చు, ఒక 5 ml వరకు. స్ప్రే అయితే ఒక రకంగా, భూమికి ఇచ్చేటప్పుడు అయితే ఇంకో రకంగా. 1 or 2 ml కలుపుతాం అనమాట అన్ని కూడా. వర్షం పడ్డ ఎంతసేపు వరకు ఇది ఆకులు అంటి పెట్టుకొని ఉంటది? ఒకవేళ పైనుంచి మనం స్ప్రే చేయగలిగితే, మన పైనుంచి స్ప్రేయర్ ద్వారా, బ్లోయర్ ద్వారా కనుక కొడితే, ఒకవేళ ఎంతసేపులో మొక్కలు ఇనిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి? మొక్క పీల్ చేసుకునేంత వరకు ఉంటే బాగానే ఉంటుందండి. అది వర్షం ఒక 2-3 గంటలు పడకుండా ఉంటే చాలు, అది అంత బాగానే ఉంటుంది. పైన నీకు వేస్ట్ అయితే ఉందో, ఒకవేళ దాని మీద కింద పడ్డా కానీ భూమి తీసుకుంటది కదా. అవునా? తీసుకుంటుంది. కరెక్ట్. అదే కదా. ఇప్పుడు ఆ పాయిజన్ అది అయితే పురుగు తినాలి, రైట్. తిన్న తర్వాత చచ్చిద్ది అది. అవును. అందుకని ఆ బాధ లేదు కదా. ఇది అవును, ఇది నేచురల్ కాబట్టి ఇబ్బంది లేదు. ఆకు మించి కారిపోయినా కింద పడిద్ది కాబట్టి సాయిల్ లో కలడానికి ఛాన్సెస్ బాగుంటాయి. ఎందుకంటే ఎలాగో డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు, అవును, లేదంటే స్పాయిలర్ స్ప్రే దాకా పైనుంచి ఇవ్వచ్చు కాబట్టి. అలాగే నేను ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి కూడా తయారు చేసుకుంటాను. ల్యాబ్ ఆ తోటలో ఉందండి. అవి కూడా మీరు సొంతంగా తయారు చేసుకుంటారు? ట్రైకోడర్మా దాని మార్కెటింగ్ కల్చర్స్ ఉంటాయి. అవి మార్కెటింగ్ చేసే ఉద్దేశం ఏం లేదా మరి? ఏమండి, మార్కెటింగ్ చేసే ఉద్దేశం ఏం లేదా? మార్కెటింగ్ ఇంకా నాకు మనుషులు లేక చేయట్లేదు నేను. ఓకే.